చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. అంటే దీంట్లో మనం అందరం కూడా ఆలోచించాల్సింది, విజయసాయిరెడ్డి గారు నాకు పదవి వద్దనుకుంటే వేరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి పదవి వచ్చి ఉండేది. ఆయన 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఉండేవాడు. నేను ఉంటాను అని చెప్పి ఆకాంక్ష వెలిబుచ్చి రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఈరోజు మరలా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఆ రాజ్యసభ సీటు అని తెలిసి ఆయన రాజీనామా చేయడం వెనక ఆంతర్యం ఏమిటనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నమా లేదా పార్టీకి కీడు చేసేటువంటి ప్రయత్నం? ఎందుకంటే సాయన్న రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం, కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్నని, ఆ రోజు సాయన్న తీసుకోకపోయి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు. ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు, కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి రాదు, కూటమికి మేలు జరుగుతుంది, అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను, ప్రకటించడం జరిగింది. దాని వెనుక కూడా ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. అంటే రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమీ పొలం తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమీ విభేదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో, మాట్లాడినటువంటి వాటిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే, అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇల్లుకి అద్దెకిచ్చాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు. దాని ఆంతర్యం ఏమిటి అంటే, పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని, ప్రతి ఒక్కరూ గమనించాల్సిందేంటి, 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే,